భాస్కర్ ఇంకో క్వశ్చన్. ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 28న పోలింగ్ ఉంది. ఫస్ట్ నామినేషన్ మీరు వేశారు, గీతా నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేశారు. బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు. అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్ 3 ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటాయి కదా ఛాంబర్లో, పైగా చాలా క్రూషియల్ ఇయర్. మనం నెక్స్ట్ 1 ఇయర్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం. అండ్ ఛాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇలా 3 ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది మీలాంటి వాళ్ళు ఉండాలి కదా. యా అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఛాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేము. అయితే మొన్న ఛాంబర్ బిల్డింగ్ మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను 100% చేయమంటే నేను దాన్ని నామినేషన్ కూడా వేసాము. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నిటికన్నా కూడా ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నాం ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని. ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ ఛాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది మంచిది ఏది చెడ్డగా అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే ఛాంబర్ ఇన్సైడ్ పొలిటికల్, ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ హ్యావ్ టేకెన్. అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు, ఆయన చెయ్యని రాజకీయమా ఆయన చూడండి రాజకీయమా? అరవింద్ గారు మానేశారండి, అందుకని ఆయన నిజంగా ఇదివరకున్న యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని ఛాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను ఎదురుకెళ్ళేవాను. బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే ఎందుకో ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదనిపించింది. సార్ ఇంకొకటి, మీరు చెప్పారు, మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ ముకుమ్మడిగా విత్డ్రా అయిపోయారు. దాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఎస్కేఎన్ ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు. అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు ధీరజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను. బట్ ఎస్కేఎన్ ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు. నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు. డెఫినెట్గా వంశీ కానీ ఆ ప్యానల్ కానీ గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు. అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో? అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ అండి.